ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏ సినిమా చూసినా అంటే అది ఎంత చెత్త సినిమా కావచ్చు, ఫ్లాప్ సినిమా కావచ్చు, ఎలాంటి సినిమా అయినా సెకండ్ డే నుంచి స్టార్ట్ అవుద్ది. ఏంటి స్కూల్ వాళ్ళు ర్యాంకుల గురించి ఇచ్చినట్టుగా హిట్ హిట్ సూపర్ హిట్ అని. మరి ఇది ఈ సినిమా కూడా ఆ కేటగిరీకి చెందిందేనా లేకపోతే నిజంగా జెన్యూన్ హిట్టా? అది ఎట్లా అంటే నాలాంటి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి తెలుసు చాలామందికి హిట్ అని, బట్ మా ప్రేక్షకులకు అది జెన్యూన్ హిట్ అని మీరు ఎలా చెప్తారు? యాక్చువల్గా అండి సినిమా ఫస్ట్ డే వచ్చేసి నైజాం వరకు ఒక 42 థియేటర్స్ ఎంతో రిలీజ్ అయింది సార్, నైజాం మొత్తం కూడా. ఇప్పుడు సెకండ్ వీక్కి నైజాం మొత్తం 100 థియేటర్స్లో ఆడుతుంది, రిలీజ్ అయింది. అంటే ఎక్కడన్నా కూడా ఫస్ట్ ఎక్కువ వస్తాయి, సెకండ్ వీక్ తక్కువ అవుతాయి. మన సినిమా ఈ రాజుగారి గది ఫస్ట్ వీక్ ఏమో తక్కువ, బికాస్ ఎక్స్పెక్టేషన్స్ లేవు. అండ్ మేము కూడా సడన్గా అసలు ఈ డేట్ మాది కాదు, October 22 అనేది సడన్గా అనుకోకుండా అమ్మవారి ఆశీస్సులతో మాకు 22 ఆమె ఇచ్చేశారు. నైట్ ఒక వచ్చేసింది అంతే. సో ఆ రోజు అంటే తక్కువ రోజుల్లో రిలీజ్ అయిపోయింది. ప్రమోషన్ కూడా చాలా తక్కువ, ఆ 4 డేసే చేసాం. కానీ ఇంత పెద్ద సక్సెస్ అనేది చూశారు, ప్రజలు చూశారు. ఎవరైతే సినిమా చూసి మౌత్ పబ్లిసిటీతో ఈ సినిమా చూడొచ్చు, హిలేరియస్ హిట్ అని ఫేస్బుక్, ట్విట్టర్, టోటల్ సోషల్ మీడియా అన్నీ మీరందరూ సపోర్ట్, వెబ్సైట్స్, మీడియా అందరూ మాట్లాడుకున్నారు సార్. అది మాట్లాడుకోవటం ఈరోజు ఇది నిజమైన జెన్యూన్ హిట్గా మీరు నమ్మచ్చు, ప్రజలు కూడా నమ్ముతున్నారు కూడా. మామూలుగా చెప్తారు. ఇప్పుడు మీరు ఎందుకు మీ జీనియస్ సినిమాకే చూసుకోండి, ఫస్ట్ తర్వాత మీరు ఇదే మాటలు చెప్పారు, జీనియస్ కూడా ఇదే మాటలు చెప్పారు. అవును, బట్ ఇప్పుడు మా జనాలకి తెలియట్లేదు ఏది నిజమైన హిట్ ఏది సార్ అన్నది. లేదు సార్, ఇది ప్రజల హిట్ సార్. నేను ప్రతి చోట చెప్తుంది, ఇట్స్ నాట్ మై ఇది అంటే ఓంకార్ ఏమి కాదు. మేము అందరం కష్టపడ్డాం, టోటల్ మై టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరూ ఒక ప్రజలకి ఒక మంచి ప్రొడక్ట్ ఇవ్వాలి, ఎంటర్టైన్ చేయాలి. వాళ్ళు ఎన్నో కష్టాల నుంచి అంటే ఎన్నో కష్టాలతో వస్తారు సార్ సినిమాకి, కొంతమంది చూద్దామని. వాళ్ళు కూడా కష్టాలు మర్చిపోవాలని చేసిన ప్రయత్నము నిజంగా ప్రజల హిట్ సార్. ఇది పీపుల్స్ హిట్. కొత్త వరవడి సృష్టించుకున్నాను నాకు నేనుగా. ఒక యాంకర్ అంటే రిజర్వ్డ్గా మాట్లాడటం కాదు, ఎవరితో మాట్లాడినా ఓన్ చేసుకోవాలి, ఒక కుటుంబంలో ఒక వ్యక్తిలాగా మాట్లాడాలి. అది అంటే రిలేషన్షిప్స్ని కలుపుకుంటూ మాట్లాడటం స్టార్ట్ చేశాను.